హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. చాలా రోజులైంది వీడియో చేసి. సంక్రాంతికి వచ్చాను కదా హాస్టల్ నుంచి. చాలా రోజులైంది వీడియోలు చేసి. ఈ సాంగ్ ఏంటంటే రచ్చరచ మూవీలో రచ్చరచ సాంగ్ ఇది. రామ్ చరణ్ అనేది చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒకసారి డెమో చూద్దాం ఇప్పుడు. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతలోడు, చేతలోడు, కరెంటు కండలోడు, కడక్కు చాయ్ వీడు చీరుతా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ చేయాలంటే మన డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ ఉంటుంది, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం వస్తే మీకు ఒక వీడియోలో యూట్యూబ్లో పెట్టాను ఒక వీడియో, అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం సొల్యూషన్ ఉంటుంది దాంట్లో. చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీ వీడియో మీ లింకు ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఫస్ట్లో గ్రూప్ ఇచ్చాను, మీకు గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా కింద. ఎడిట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని మీ ఫోటోను రీప్లేస్ చేసుకోండి. మీ ఫోటోని రీప్లేస్ చేసుకుంటే మీ వీడియో దీంట్లో ఇక్కడ ఫోటో సెలెక్ట్ అయిపోద్ది. సపోజ్ ఒక ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తే ఒక్క నిమిషం. ఈ ఫోటో అనుకోండి, ఈ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఇలా మీ ఫోటోతో రీప్లేస్ పెట్టుకుంటే మీ ఇక్కడ గ్రూప్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే ఇక్కడ కూడా ఒక గ్రూప్ ఉంటుంది, దీన్ని కూడా మీకు రీప్లేస్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రాంట్ ఇచ్చాను మీకు. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను, ఫ్రాంట్ ముఖ్యం. ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతనే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్రాంట్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా కింద. ఎడిట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రోబోట్ లైట్ అని ఉంది పైన. రోబోట్ లైట్ సెలెక్ట్ చేసుకొని నేను ఇచ్చిన ఫ్రాంట్ యాడ్ చేసుకోండి. అవైతే మంచిగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ఎఫెక్టే ఇచ్చాను. ఒక ఫోటోకి ఒక ఎఫెక్టే ఇచ్చాను. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో ఏంటంటే మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోతో రీప్లేస్ చేసుకోండి. ఇంకోటి ఇక్కడ మీకు ఒక్క ఎఫెక్టే ఇచ్చాను. దీన్ని ఎట్లా మీరు ఇంకా ఈ ఫోటోస్ ఎన్ని యాడ్ చేసుకోవాలంటే 1 2 3 4 5 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇంకా దీంతో 6. ఇప్పుడు ఈ ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ప్లస్ మీడియం ఉంది కదా కింద. ప్లస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియా సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఒక ఫోటో పెడదాం. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్కటి ఇలానే సెలెక్ట్ చేసుకోండి. ఇలానే 5 ఫొటోస్ ఉంటే మీ ఫోటోకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా బీట్ దగ్గరే కట్ చేయండి. అదే ఇప్పుడు ఇక్కడ ఫోటో ఇచ్చాను కదా కింద ఒక ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ మీడియం ఉంది కదా పైన. ప్లస్ మీడియం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ అని ఉంటుంది. కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేసిన దాని తర్వాత ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఇక్కడ ఇచ్చాను కదా ఫోటో. ఈ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీ ఫోటోతో సెలెక్ట్ చేసుకున్న ఫోటోని ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ మీడియం ఉంది కదా, యారో మార్క్ పక్కన ప్లస్ మీడియం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా కింద. పేస్ట్ స్టైల్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆఫ్ చేసుకోండి. ఇది ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకుంటే మీ ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. చూడండి ఇగో ఇలానే ప్రతి ఒక్కదానికి మీకు పేస్ట్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇగో ఇలానే చేసుకోండి మీ అన్ని ఫోటోలకి. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చూస్తున్నారని లైక్ చేయట్లేదు. ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. జై హింద్.